వెల్కమ్ టు భార్గవ్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ కానీ ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్ అలర్ట్ అనేది ముందుగా రావడం అయితే జరుగుతుంది. ఇక మీకు ఈ ఛానల్లో ప్రతి గవర్నమెంట్ మరియు ప్రైవేట్ సెక్టర్ నుంచి రిలీజ్ అయిన ప్రతి చిన్న నోటిఫికేషన్ కూడా మీకైతే అందించడం అయితే జరుగుతుంది. అలాగే మీకు ఈ నోటిఫికేషన్ యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీస్లో ఎవరైనా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉన్న ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకైతే ఈ నోటిఫికేషన్ వీడియో అనేది షేర్ చేయండి. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ అనేది ఎవరికైనా ఒక్కరికైనా యూజ్ అవుతుంది. సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ ఈ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్కి అయితే మనం ఇప్పుడు వచ్చేద్దాం. ఇక ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్కి వస్తే లాస్ట్ టైం అయితే మీకు ఒక నోటిఫికేషన్ అయితే చేయడం అయితే జరిగింది. BOI నుంచి మనకి 240కి పైగా పోస్టులు వస్తాయి అని ఒక చిన్న మనకి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. కానీ దాని పూర్తి డీటెయిల్స్ అయితే మనకి ఇంకా రిలీజ్ కాలేదు. ఇప్పుడు మనకి ఆ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇక మీకు ఆ డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు మొత్తం అయితే చూసుకుందాం. మనకి ఈ పోస్టులు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకి ఎకనామిస్టు, రిస్క్ మేనేజరు, అనలిస్టు, క్రెడిట్ ఆఫీసర్సు, ఐటీ డేటా సైంటిస్టు, ఇలా టెక్నికల్ అప్రైజల్స్, ఇలా డిఫరెంట్ పోస్టుల కోసం అయితే మనకి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇక ఈ పోస్టులకి మనకి క్వాలిఫికేషన్స్ కావాలి మరియు ఎటువంటి విద్యార్హత అడిగారు అనే డీటెయిల్స్కి వస్తే మనకి మ్యాక్సిమం ఇంజనీరింగు మరియు PG డిగ్రీ లేదా డిగ్రీ విద్యా అర్హత అయితే అడగడం అయితే జరిగింది. MBA, CA ఇలాంటి విద్యా అర్హతలు అయితే అడగడం అయితే జరిగింది. ఇక మనం ఎప్పుడు నోటిఫికేషన్ చెప్పుకునే ముందుగా 3 పాయింట్లు అయితే చెప్పుకున్నాం. ఈ నోటిఫికేషన్లో పోస్టులు పర్మనెంటా కాదా? ఈ పోస్టులు అనేవి మనకి పూర్తిగా పర్మనెంట్ పోస్టులు అనే చెప్పొచ్చు. ఇక ఈ పోస్టులకి మనకి ఎగ్జామ్ అనేది ఉంటుందా ఉండదా? ఎగ్జామ్ అయితే మనకి మెన్షన్ చేయలేదు. ఎక్కువ మంది అప్లికెంట్స్ అనేది వస్తే ఎగ్జామ్ అయితే పెడతాం, లేదంటే గ్రూప్ డిస్కషన్ లేదా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది అని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక ఈ పోస్టులకి మనకి ఫీజు అనేది ఉంటుందా ఉండదా? ఫీజు అయితే మనకి ఖచ్చితంగా ఉంది. కానీ మనకి IBPS ఫీజు ఎలా ఉంటుందో అలాగనే మనకు కూడా దీనికైతే ఉంది. ఇక మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు చూసేద్దాం. మనకి ఎకనామిక్ పోస్టులకు గాను PhD డిగ్రీ ఇన్ ఎకనామిక్స్ లేదా ఎకనామెట్రిక్స్ వీటిలో అయితే మనం PhD డిగ్రీ చేసి ఉండాలి అని అయితే అడుగుతున్నారు. ఇక మనకి PhD డిగ్రీ ఉన్న వాళ్ళకి ఇదైతే యూజ్ అవుతుంది. ఇక మనకి ఎక్కువ మందికి యూజ్ అయ్యే పోస్టల్ డీటెయిల్స్కి అయితే మనం ఇప్పుడు వెళ్ళిపోతాం. మనకి ఎకనామిస్ట్కి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంది మరియు స్టాటిస్టిక్స్ ఈ విషయానికి వస్తే మనకి ఫుల్ టైం మాస్టర్స్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్ అయితే ఉండాలి అని అయితే అడుగుతున్నారు. ఇక మనకి ఎక్కువ మందికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్న డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు చూసేద్దాం. ఎందుకంటే అన్నీ అనేది చెప్తే టైం అనేది ఎక్కువ అవుతుంది. సో మనకి క్రెడిట్ ఆఫీసర్స్ పోస్టులకి అయితే డిగ్రీ అయితే అడగడం అయితే జరిగింది. విత్ 60% మినిమం మార్క్స్ అనేవి ఉండాలి అని అయితే అడగడం అయితే జరిగింది. దాంతోపాటు MBA, PG, DBM ఇలాంటి 2 years 3 years మనకి ఉంటుంది కదండి. MBA ఇలాంటి అయితే చేసి ఉండాలి అని అయితే అడుగుతున్నారు. సో డిగ్రీ క్వాలిఫికేషన్ మరియు MBA ఉన్న వాళ్ళు అయితే ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగలేదు. లేదా మీకు CA, ICWA, CS వీటిల్లో మీరు అనేది క్వాలిఫై అయిన ఉన్నవాళ్ళు లేదా CA ఫైనల్ పూర్తయిన వాళ్ళు ఉంటే వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఇక మనకి ఈ బీటెక్ బేసిస్ మీద అయితే చాలా పోస్టులు అయితే ఉన్నాయి. టెక్నికల్ అప్రైజల్స్ ఈ పోస్టుల విషయానికి వస్తే మనకి ఇంజనీరింగ్ అనేది మనకి పూర్తి చేసి ఉండాలి అని అయితే అడుగుతున్నారు. లేదా వాళ్ళనేది కొన్ని స్ట్రీమ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ ఈ స్ట్రీమ్స్లో అనేది వీళ్ళు డిఫరెంట్ స్ట్రీమ్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఈ స్ట్రీమ్స్లో అనేది మీరు పూర్తి చేసి ఉండాలి అని అయితే అడగడం అయితే జరిగింది. ఇక మీకు దానికి సంబంధించి రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని కూడా అడగడం అయితే జరిగింది. మీకు ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇక IT ఫిన్టెక్ విషయానికి వస్తే BE, BTech కంప్యూటర్ సైన్సు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ECE వాళ్ళకి ఇలా డిఫరెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకైతే ఉంది. ఇక వీళ్ళకి కావాల్సిన ఎక్స్పీరియన్స్ అయితే మిగతా డీటెయిల్స్ అయితే వీళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇక IT ఫినిషెస్ మిగతా పోస్టులు కూడా సేమ్ క్వాలిఫికేషనే. ఇక మనకి IT ఇన్ఫో సెక్యూరిటీ విషయానికి వస్తే మనకైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది చేసి ఉండాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది చేసి ఉండాలి అని అయితే అడగడం అయితే జరుగుతుంది. ఇక మనకి IT ఇన్ఫోసెక్యూరిటీ ప్రతిదానికి ఇలాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి అని అడుగుతున్నారు. దాంతోపాటు మనకి రిలవెంటెడ్ ఎక్స్పీరియన్స్ మరియు మనకి రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అనేవి ఉండాలి అని అయితే అడుగుతున్నారు. ఇక మీకు ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నా, మీకు అప్లై చేయాలనే ఇంట్రెస్ట్ ఉన్నా మీ డీటెయిల్స్ అయితే ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి. సో మనకి ఈ నోటిఫికేషన్లో డిగ్రీ, PhD మరియు MBA, CA ఇలా బీటెక్ ఇలా చేసిన వాళ్ళకైతే మనకైతే డిఫరెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇక మనం ఈ పోస్టులకు గాను ఏజ్ లిమిట్ విషయాలు మరియు ఫీజు విషయం ఎలా అప్లై చేయాలనే విషయాలు అయితే మనం ఇప్పుడు చూసుకుందాం. మనకి శాలరీలు కూడా వాళ్ళైతే పే స్కేల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి చెక్ చేయండి. మనకి మినిమం 25,000 అబవ్ నుంచి అయితే మనకు అనేది శాలరీ అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఈ పోస్టులకి బోత్ AP అండ్ TS వాళ్ళు మరియు మెయిల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఇక మనకి ఏ పోస్టులు ఎన్నెన్ని ఉన్నాయి ఇక్కడ చేయవలసి ఉంటుంది అని కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఎకనామిక్స్ పోస్టుల విషయానికి వస్తే
ముంబైలో అయితే చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత ట్రాన్స్ఫర్ కూడా మ్యాక్సిమం పెట్టుకునే అవకాశం అయితే ఉంది. ఇక టెక్ అప్రైజర్స్ విషయానికి వస్తే ఎనీవేర్ ఇన్ ఇండియా అంటే మనం ఎక్కడైనా చేసుకోవచ్చు. సో మనకి డిగ్రీ మరియు బీటెక్ బేసిస్ వల్ల ఉన్న ప్రతి పోస్టులు కూడా ఎనీవేర్ ఇన్ ఇండియా అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మనకి తర్వాత ట్రాన్స్ఫర్లు కూడా ఉంటాయి అని అయితే ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ట్రాన్స్ఫర్ బేసిస్ మీద మీరైతే మీ ఓన్ స్టేట్ లేదా సిటీ కానీ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఇక మనకి ఏజ్లు అనేవి రిలాక్సేషన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 5 years 3 years ఇలాంటి మీరైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇక ఈ పోస్టులకి అయితే మీరు ఒక్క పోస్ట్కి మాత్రం అప్లై చేయడానికి అయితే అయింది. మీరు డిఫరెంట్ పోస్టులకి అయితే అప్లై చేయడానికి అయితే అర్హత అయితే లేదు. ఒకేసారి 2-3 పోస్టులకి ఓన్లీ ఒక్క పోస్ట్కి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక మనకి ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే మనకి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అప్లికెంట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. తర్వాత గ్రూప్ డిస్కషన్, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. అదే కానీ మీకు ఎక్కువ అప్లికెంట్స్ లేకపోతే మీకు అనేది డైరెక్ట్గా జీడీ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి మీకు అయితే ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక మీకు సిలబస్ ఎలా ఉంటుందని కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోండి. ఇక ఈ పోస్టులకి మనకు ఫీజు విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ మరియు పీడబ్ల్యూ క్యాండిడేట్స్ 175 రూపీస్ అయితే పే చేయవలసి ఉంటుంది. ఇక మనకి జనరల్ మరియు అదర్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అయితే 850 రూపీస్ అయితే పే చేయవలసి ఉంటుంది. మనకి ఈ పోస్టులకి ఆన్లైన్లోనే ఫీ పేమెంట్ మనం అప్లై చేసేటప్పుడు ఫీ పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. ఇక అప్లై చేసే లింక్ మరియు మీకు ఈ పీడిఎఫ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. దాన్ని బట్టి మీరు వెళ్ళి ఒకసారి పీడిఎఫ్ A to Z చదివి అప్పుడైతే మీరు అయితే అప్లై చేయండి. ఎందుకంటే ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మొత్తం ఉంటాయి కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే A to Z ప్రతి లైన్ టు లైన్ చదివి అప్పుడైతే అప్లై చేయండి. ఎందుకంటే కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి అర్థం కానట్లుగా ఉంటాయి. సో అవన్నీ మీరైతే చెక్ చేసుకొని డౌట్ ఉంటే చెప్పండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి, క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా మీకు లాస్ట్ డేట్ మరియు సబ్మిషన్ డేట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ అనేది 30/9/2020 అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మీకు మిగతా డీటెయిల్స్ అనేవి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. మ్యాక్సిమం అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక మీకు ఈ పోస్టులను అయితే ఇంట్రెస్ట్ లేకపోతే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఎందుకంటే మీకు కాకపోయినా వాళ్ళకైనా ఉపయోగపడుతుంది. ఇది నోటిఫికేషన్. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ టు భార్గవ్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్.